వెల్కమ్ టు ద హౌస్ ఆఫ్ వైడి. ఐ హోప్ యూ గైజ్ ఆర్ డూయింగ్ గ్రేట్. నా లాస్ట్ కలెక్షన్ అయితే సూపర్ హిట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇప్పుడైతే మన కలెక్షన్లో సింగిల్ పీసెస్ అంటే ఒక సింగిల్ సైజ్ ఉన్న పీసెస్ కొన్ని ఉన్నాయి. నేనైతే అవి చూపించేస్తాను. ఇప్పుడు చూపిస్తున్న సైజెసే ఉన్నాయండి, ఇంకేం సైజెస్ లేవు. ఇది వచ్చేసి మన కలెక్షన్లో ఫస్ట్ పీస్ అండి. మంచి లావెండర్ కలర్కి అయితే మనకి వైట్ అండ్ గోల్డ్ కలర్ ఫాయిల్ వర్క్ అయితే చేశారనమాట. నెక్ చూసుకుంటే రౌండ్ నెక్ అండ్ దెన్ యోక్ పార్ట్ అంతా కూడా ఇట్లా ప్రింట్ అయితే వచ్చిందనమాట. మొత్తం మన బాడీ అంతా చూసుకుంటే మొత్తం ఫుల్ లెంత్లో మనకి చిన్న బూటీస్ అండ్ ఫ్లవర్ షేప్డ్ ప్రింట్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ అండి. దామన్ పార్ట్లో చూసుకుంటే కూడా మనకి సేమ్ అదే వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఫాయిల్ వర్క్ అయితే చేశారు. ఇది ఓవరాల్ లుక్. ఇక్కడ కింద కూడా చూడండి, దామన్ పార్ట్లో మనకి హైలైటింగ్గా బాగా తెలుస్తుంది. ఇది లోపల మనకైతే ఫుల్ లెంత్ లైనింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇది మెటీరియల్ వచ్చేసి మల్చందేరి పైన వైలెట్ కలర్ తోటి వైట్ అండ్ గోల్డ్ ఫాయిల్ వర్క్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే డిజైన్ ఇచ్చేసారు. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకైతే సేమ్ అవే కలర్స్ తోటి చిన్న బూటీస్ అయితే ఇచ్చేసారండి. చాలా బాగుంది లుక్ అయితే. ఇది సైజ్ అవైలబుల్ వచ్చేసి ఓన్లీ ఎల్ సైజ్ అండి. ఎల్ సైజ్ ఒకటే మనకి అవైలబుల్గా ఉంది. 3 పీస్ సెట్. ప్యాంట్ చూసుకుంటే మనకి ప్యాంట్ వచ్చేసి ఇట్లా ఫ్రీ సైజ్ ప్యాంటే ఉంది. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా టయబుల్ ఉంది. బ్యాక్ వచ్చేసి ఇట్లాగా మనకి స్ట్రెచబుల్ అయితే ఉందన్నమాట. ఇది ప్యాంట్. దుపట్టా వచ్చేసి మనకి ఇట్లాగా పెద్ద లెంతీ దుపట్టానే ఉంది. ఒకసారి నేను దుపట్టా చూపిస్తాను చూడండి. ఇదన్నమాట మనకి దుపట్టా పైన కూడా మంచిగా అక్కడక్కడ బూటీస్ అయితే ఇచ్చారు. చాలా హైలైటింగ్గా ఉంది. అండ్ దెన్ మనకి బోర్డర్స్ అయితే సైడ్న బోర్డర్స్ సేమ్ అదే వైట్ అండ్ గోల్డ్ కలర్లో ఇచ్చేసారనమాట. మొత్తం ప్రింట్ ఉంది. మనం కార్నర్స్ చూసుకుంటే కార్నర్స్లో కూడా ఇట్లా బ్యూటిఫుల్ టాజల్స్ అయితే అటాచ్ చేశారు. ప్రైస్ వచ్చేసి 999 అండి విత్ ఫ్రీ షిప్పింగ్. సైజ్ అవైలబుల్ వచ్చేసి లార్జ్ సైజ్ ఒకటే ఇది అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ పీస్ చూసేద్దాం రండి. ఇది వచ్చేసి మన నెక్స్ట్ కలెక్షన్ అండి. మంచి పింక్ కలర్, చాలా బ్రైట్గా ఉంది. మెటీరియల్ వచ్చేసి డాబు కాటన్లో ఇంత మంచి బ్రైట్ కలర్ అంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన పీస్. నెక్ చూసుకుంటే నెక్ మొత్తం కూడా మనకి ఇట్లా రౌండ్ నెక్ వచ్చి ఇట్లా మిడిల్లో వీ షేప్ లాగా ఉందన్నమాట. దామన్ పార్ట్ చూసుకుంటే మనకి కాపర్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేసి మొత్తం ఇట్లా దామన్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే చేశారు. చాలా హైలైటింగ్గా ఉంది పింక్ పైన ఈ కలర్ అయితే. స్టమక్ దగ్గర చూసుకుంటే మనకి చిన్న ఫ్రిల్స్ అయితే యాడ్ చేశారండి. ఇది సైజ్ వచ్చేసి మనకి మీడియంలో ఉందన్నమాట. హ్యాండ్స్ దగ్గర చూసుకుంటే హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇక్కడ ఒక బంచ్ ఇచ్చి అండ్ కింద కూడా మనకి ఇట్లా ఓవరాల్ వర్క్ అయితే చేశారనమాట. సేమ్ అదే కలర్ థ్రెడ్ యూజ్ చేసి. దామన్ పార్ట్ చూసుకుంటే మనకి దామన్ అంతా కూడా ప్లెయిన్గా ఉంది. చాలా మంచి థిక్ మెటీరియల్ అండి. లైనింగ్తో కూడా అవసరం లేదు. దాబు కాటన్ కదా, అసలు థిక్గా ఉంది బాగా. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా మొత్తం ఏ లైనే ఉంటుంది అనమాట. ఇది కట్ ఏమి ఉండదండి, మొత్తం ఏ లైన్ సెట్. 3 పీస్ సెట్. సైజ్ వచ్చేసి మీడియం ఒకటి అవైలబుల్గా ఉంది. ప్యాంట్ కూడా ఇదనమాట. దుపట్టా చూసుకుంటే మనకి మొత్తం ఇట్లా ప్లెయిన్గానే ఉందన్నమాట. వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మంచి డార్క్ పింక్ కలర్, చాలా కంఫర్టబుల్గా ఉంది డ్రెస్ అయితే మాత్రం. ప్రైస్ వచ్చేసి 1099. సైజ్ అవైలబుల్ వచ్చేసి మీడియం. ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి. మంచి మెహందీ గ్రీన్కి మనకి పర్ల్ డీటెయిలింగ్ అయితే ఉందన్నమాట. నెక్ పార్ట్ చూసుకుంటే మెటీరియల్ వచ్చేసి ఇది మల్చందేరి. నెక్ చూసుకుంటే మనకి రౌండ్ నెక్ విత్ స్మాల్ వీ అయితే ఉందన్నమాట. క్లోజప్లో చూసుకుంటే మనకి నెక్ డీటెయిలింగ్ అంతా కూడా పర్ల్స్ అండ్ దెన్ షుగర్ బీడ్స్ అయితే యాడ్ చేశారు. ఇదైతే చాలా బాగుంది. యోక్ పార్ట్ అంతా డిజైన్. యోక్ పార్ట్ నుంచి అయితే మనకి ఇక్కడ కింద చిన్న ఫ్రిల్స్ అయితే యాడ్ చేసేసారండి. ఇదనమాట ఓవరాల్ లుక్ ఆఫ్ ద డ్రెస్. దామన్ పార్ట్ అంతా ప్లెయిన్గానే ఉంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఫుల్ లెంత్ లైనింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ చూసుకుంటే హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ దగ్గర లైనింగ్ ఏం అక్కర్లేదు. అండ్ దెన్ వీ హ్యావ్ ఏ స్మాల్ లేస్, ఇక్కడ చిన్న క్యూట్ లేస్ అయితే అటాచ్ చేసేసారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనం బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఏ లైన్ మోడలే ఉంటుంది అనమాట. ఇది కట్టేం ఉండదండి, ఇది మొత్తం ఇట్లా ఏ లైన్ డ్రెస్సే ఉంటుంది. సైజ్ అవైలబుల్ వచ్చేసి XXL అండి. పెద్ద సైజే అవైలబుల్గా ఉంది. ప్రైస్ వచ్చేసి 1099. చాలా బాగుంది. డిఫరెంట్ కలర్. ఈ కలర్ అయితే అసలు అందరి దగ్గర ఉండాలి, అంత డిఫరెంట్గా ఉంది కలర్ అయితే. ఇదనమాట ప్యాంట్, XXL ప్యాంట్.
స్ట్రైట్ ప్యాంటే ఉంది, మంచి ఫ్రీగానే ఉందన్నమాట. దుపట్టా లెంది దుపట్టానే ఉంది మంచిగా, బెనారసి దుపట్టా అండి. మంచి మెహందీ గ్రీన్కి అయితే గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే చేశారనమాట. చాలా బాగుంది, హైలైటింగ్గా ఉంది ఇది దుపట్టా అయితే. అండ్ మనకి 4 సైడ్స్ కూడా ఇట్లా టాజల్స్ అయితే అటాచ్ చేశారు, బ్యూటిఫుల్ టాజల్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 1099 అండి. సైజ్ అవైలబుల్ వచ్చేసి XXL. చాలా బాగుంది ఇది, అక్కడక్కడ బూటీస్ వచ్చి మంచి హైలైటింగ్గా ఉంది దుపట్టా అయితే. చాలా బాగుంది, మంచి డీసెంట్ కలర్ మెహందీ గ్రీన్ కలర్. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి నాకు డిఎం చేయండి. నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఒకసారి నాకైతే డిఎం చేయండి. ఇది వచ్చేసి మన కలెక్షన్లో నెక్స్ట్ పీస్ అండి. మంచి పింక్ కలర్. నెక్ పార్ట్ చూసుకుంటే మనకి రౌండ్ నెక్ ఉంది. అండ్ దెన్ యోక్ పార్ట్ అంతా చూసుకుంటే మనకి పేస్టల్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి ఇట్లా ఎంబ్రాయిడరీ అయితే చేశారనమాట. అండ్ చిన్న చిన్న స్మాల్ పర్ల్ డీటెయిలింగ్ అయితే ఉంది. అండ్ వీ హ్యావ్ బెంటిక్స్ డిజైన్, అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న స్మాల్ చెమ్కీస్ అయితే అటాచ్ చేశారు. అండ్ దెన్ వీ హ్యావ్ బటన్స్, ఇట్లా అయితే పింక్ కలర్ బటన్స్ అయితే అటాచ్ చేశారు. మొత్తం హైలైట్ ఆఫ్ ద డ్రెస్ చూసుకుంటే మనకి సైడ్స్లో 3 ఫ్లవర్ బంచెస్ లాగా అయితే సేమ్ పేస్టల్ కలర్స్లో అయితే బంచెస్ యాడ్ చేశారండి. హ్యాండ్స్ చూసుకుంటే సేమ్ ఇక్కడ ఏదైతే ఎంబ్రాయిడరీ యూజ్ చేశారో అదే హ్యాండ్ ఎంబ్రాయిడరీగా యూజ్ చేశారు. చాలా బాగుంది ఇది. హ్యాండ్స్కి వచ్చేసి మనకి లైనింగ్ ఏం అక్కర్లేదండి. మెటీరియల్ వచ్చేసి ఇది మల్ కాటన్, చాలా కంఫర్టబుల్గా ఉంది, మెత్తగా ఉందన్నమాట. వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సైజ్ అవైలబుల్ వచ్చేసి XXL అండి. మనకైతే లైనింగ్ అయితే అవైలబుల్గా ఉంది. దామన్ పార్ట్ అంతా చూసుకుంటే కూడా ఇట్లా ప్లెయిన్గా ఉంది, కానీ అటు సైడ్ ఇటు సైడ్ అయితే బోత్ రైట్ అండ్ లెఫ్ట్లో మనకి ఫ్లవర్ బంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దెన్ వీ హ్యావ్ ఎ పాకెట్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్, ఒక చిన్న పాకెట్ అయితే ఉందన్నమాట, ఫోన్ అయితే పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే సేమ్ అలాగే మనకి ఇక్కడ అయితే ఒక ఫ్రిల్స్ లాగా అయితే ఇచ్చేసారనమాట. చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది డ్రెస్ అయితే మాత్రం. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. ప్యాంట్ చూసుకుంటే ఇది మనకైతే ఇట్లాగా స్ట్రెచబుల్ ప్యాంట్ అయితే ఉంది. అండ్ ఇదనమాట XXL ప్యాంట్, సేమ్ అదే కలర్లో అయితే ఇచ్చేసారు. దుపట్టా చూసుకుంటే దుపట్టా కూడా మంచి హైలైటింగ్గా ఉందండి. ఇదనమాట మన దుపట్టా. మనకు మొత్తం అయితే ఇట్లాగా కట్ వర్క్ అయితే చేశారండి, చాలా బాగుంది. అండ్ దుపట్టా మొత్తం అక్కడక్కడ 3 బూటీస్ అయితే యాడ్ చేశారు. చాలా బాగుంది, చాలా హైలైటింగ్గా అయితే ఉంది. ప్రైస్ వచ్చేసి ఇది 1099 అండి. చాలా ఎఫోర్డబుల్ ప్రైస్ అనమాట. సైజ్ వచ్చేసి XXL సైజు, బిగ్ సైజ్లోనే మనకి అవైలబుల్గా ఉంది. రిమైనింగ్ ఆల్ సైజెస్ ఆర్ సోల్డ్ అవుట్. XXL అండ్ దెన్ 1099 అలాంగ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి నాకు డిఎం చేసేయండి. ఇది వచ్చేసి మన నెక్స్ట్ కలెక్షన్ అండి. మంచి డాబు కాటన్, మంచి బేజ్ కలర్, అంటే సపోటా కలర్ అంటారు కదా అట్లా అనమాట. యోక్ పార్ట్ దగ్గర చూసుకుంటే మనకి డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. అండ్ దెన్ వీ హ్యావ్ ఫాయిల్ మిర్రర్స్, చిన్న ఫాయిల్ మిర్రర్స్ అయితే యూజ్ చేశారు. చాలా డీటెయిలింగ్గా ఉంది, చాలా బాగుంది. అండ్ దెన్ మనం హ్యాండ్స్ చూసుకుంటే హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లా 2 లైన్స్ అయితే చేసేసారు, ఎంబ్రాయిడరీ చేశారనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ స్మాల్ ఫాయిల్ మిర్రర్స్. నెక్ పార్ట్ చూసుకుంటే నెక్ ఇట్లా రౌండ్ నెక్ వచ్చేసి ఇక్కడ స్మాల్ వి అయితే ఉంది. అండ్ దెన్ మనకి ఓవరాల్ డ్రెస్ చూసుకుంటే డ్రెస్ అంతా కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది ఇది, అంటే దగ్గరగా క్లోజప్లో చూస్తే కానీ తెలియదు, చాలా నీట్గా ఉంది. ఇది కూడా డాబు కాటన్ కాబట్టి అసలు లైనింగ్తో అయితే అవసరం లేదండి, చాలా థిక్గా ఉంది మెటీరియల్ అయితే. ఈ సైజ్ అవైలబుల్ వచ్చేసి లార్జ్ అండి. ఇది కూడా అంతే ఏ లైన్ డ్రెస్, ఇదంతా బ్యాక్ సైడ్ కూడా ఇట్లా ఏ లైన్ అయితే ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కొంచెం అంటే పెద్ద సైజే ఉంది, XL వాళ్ళకి కూడా సరిపోతుంది, పెద్ద సైజే ఉంది. లార్జ్ కానీ XL కానీ ఎవరు తీసుకున్నా ఓకే. ఇది వచ్చేసి ప్యాంట్, బోత్ సైడ్స్ కూడా మనకి ఎలాస్టిక్ అయితే ఇచ్చేసారు. ఇది అనమాట ప్యాంట్ సైజు. ఇది కూడా మంచి డాబు కాటన్ యూజ్ చేశారు. హైలైట్ ఆఫ్ ద డ్రెస్ వచ్చేసి ఇది దుపట్టా అండి. మంచి కాంట్రాస్ట్ దుపట్టా అయితే ఇచ్చారనమాట. దుపట్టా అంతా కూడా మనకి ఇట్లాగా రౌండ్ ఫ్లోరల్ ప్రింట్స్ లాగా అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది దుపట్టా అయితే, చాలా పెద్ద దుపట్టా అయితే ఇచ్చారు. హైలైట్ ఆఫ్ ద డ్రెస్ అనమాట ఈ దుపట్టా, చాలా కాంట్రాస్ట్గా మంచిగా ఉంది. ప్రైస్ వచ్చేసి 1199 అండి, చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. డాబు కాటన్ది అలాంగ్ విత్ ఫ్రీ షిప్పింగ్. సైజ్ వచ్చేసి లార్జ్ అండి, XL వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు, అంత ఫ్రీగా ఉందన్నమాట ఈ డ్రెస్ అయితే. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి నాకు డిఎం చేసేయండి.
మనకి ఇది వచ్చేసి మన కలెక్షన్లో లాస్ట్ పీస్ అండి. మంచి బ్రైట్ కలర్, మంచి పీకాక్ బ్లూ కలర్ అనమాట. చాలా బాగుంది కలర్ అయితే. నెక్ చూసుకుంటే మనము ఇట్లా నెక్ అంతా కూడా వీ నెక్లో ఉందన్నమాట. యోక్ పార్ట్ చూసుకుంటే యోక్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా కర్దానా డిజైన్ అయితే చేశారండి. చాలా రిచ్గా ఉంది ఇదైతే. అండ్ దెన్ మనకి సైడ్స్ చూసుకుంటే సైడ్స్ కూడా మనకి ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి క్లోజప్లో చూడండి, డ్రెస్ చాలా బాగుంది. సైజ్ వచ్చేసి మనకి ఎం సైజ్ అయితే అవైలబుల్గా ఉందండి. రిమైనింగ్ ఆల్ ద సైజెస్ ఆర్ సోల్డ్ అవుట్. మనం మొత్తం డిజైన్ మనం మొత్తం ఇట్లా డ్రెస్ చూసుకుంటే అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా అయితే వర్క్ అయితే చేశారనమాట. చాలా బాగుంది కలర్ అయితే. చాలా నైట్ టైం పార్టీస్కి వాటికి కూడా కలర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది మెటీరియల్ వచ్చేసి మల్చందేరి అండి. అసలు చాలా కంఫర్టబుల్గా ఉంది. వీ హ్యావ్ లైనింగ్ ఇన్సైడ్, ఫుల్ లెంత్ లైనింగ్ అయితే అవైలబుల్గా ఉంది. హ్యాండ్స్ చూసుకుంటే హ్యాండ్స్కి అయితే మనకి ఇట్లాగా హ్యాండ్స్కి అయితే లైనింగ్ ఏ అవసరం లేదండి. ఇట్లా ప్లెయిన్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇదనమాట బ్యాక్ సైడ్ వ్యూ. మొత్తం ఇట్లా ఏ లైన్ అయితే ఉంటుంది అనమాట మొత్తం. ఇది ఒకసారి ఓవరాల్ లుక్ ఆఫ్ ద డ్రెస్. చాలా బాగుంది, మంచి బ్రైట్ కలర్. ఇదనమాట మనకి స్ట్రైట్ ప్యాంటే ఉంది, చక్కగా మల్చందేరి ఫ్యాబ్రిక్లో. కలర్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా రిచ్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇదనమాట మనకి దుపట్టా కూడా మంచి హైలైటింగ్గా ఉంది. మనకి 4 సైడ్స్ కూడా మనకి ఇట్లా లేస్ అయితే యాడ్ చేసేసారు. లేస్ యాడ్ చేసి అండ్ అక్కడక్కడ అయితే మనకి చమ్కీస్ అయితే యాడ్ చేశారనమాట. చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ వేసుకుంటే కూడా మంచి లుక్ అయితే ఉంటుంది. డ్రెస్ అంతా పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇవే డ్రెస్సెస్ వేసుకొని షార్ట్స్లో అయితే వీడియోస్ పెట్టానండి. ఒకసారి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చూడండి. సైజ్ వచ్చేసి మనకి మీడియంలో అయితే అవైలబుల్గా ఉంది. చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 1299 అండి. మన ఫెస్టివ్ అవుట్ఫిట్లో అయితే ఖచ్చితంగా ఉండాల్సిన కలర్ అండి ఇది. చాలా బాగుంది. సైజ్ వచ్చేసి ఒక్కటే సైజ్ ఉందండి, మీడియం. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళైతే నాకు డిఎం చేయండి. మీకు ఏదైనా సైజెస్ గురించి పర్టికులర్గా అంటే ఇట్ డిపెండ్స్ అనమాట. కొన్ని బ్రాండ్స్లో వచ్చేసి ఎల్ అంటే 40 వస్తుంది, కొన్నిట్లో ఏమో కొంచెం 41 అట్లా డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని సైజెస్ పెద్దగా ఉంటాయి, కొన్ని సైజెస్ చిన్నగా కూడా ఉంటాయి. మీరు అందుకే ఒకసారి నాకు మీ సైజ్ ఏంటనేది నాకు చెప్తే, మీకు ఏ సైజ్ రిక్వైర్మెంట్ ఉందో నాకు చెప్తే నేను దాన్ని బట్టి నేనైతే చెప్తాను. నా హైట్ వచ్చేసి 5 అండి, 5 feet. నాకు మ్యాక్సిమం ఏ డ్రెస్ వేసుకున్నా కూడా ఫ్లోర్ లెంత్ అయితే ఉంటుంది. కానీ పీపుల్ హూ ఆర్ టాలర్ దాన్ మీ అంటే 5'5", 5'6" ఉన్న వాళ్ళకి ఇట్ విల్ బి లిటిల్ షార్టర్ ఓన్లీ. ముందే నాకు ఒక క్లూ అయితే ఇచ్చేయండి, ఈ హైట్లో ఉంటాను నేను అని చెప్తే దాన్ని బట్టి నేనైతే చెప్తానమాట ఇది ఎక్కడి వరకు వస్తుంది మీకు అని. కొంతమందికి ఏమో మరీ షార్ట్గా ఉన్న నచ్చదు, కొంతమందికి మరీ లాంగ్గా ఉన్న నచ్చదు. సో మీరు ఒక మాట నాకు ముందే చెప్పేయండి. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఇదైతే నేను చెప్దాం అనుకున్నాను. అండ్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన వితిన్ 24 hours అయితే డిస్పాచ్ అయితే జరిగిపోతుంది. వీల్ షిప్ త్రూ డిటీడీసీ అండి. మోస్ట్లీ హైదరాబాద్లో నియర్ బై ప్లేసెస్లో ఉన్నారు, దే ఆర్ వెరీ నియర్ టు కుకట్పల్లి అట్లా అనుకుంటే మోస్ట్లీ వీల్ డూ ర్యాపిడో ఆర్ యూబర్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ అనమాట. సో ఎవరైనా హోమ్ విజిట్ వచ్చి ట్రై చేయాలి, వీ వాంట్ టు ఫీల్ ద ఫ్యాబ్రిక్, వీ వాంట్ టు ట్రై ద పీసెస్ అనుకున్న వాళ్ళకైతే నాకు ఒకసారి డిఎం చేయండి. వీ విల్ సీ ద వాట్ ఈస్ ద ఫీజిబుల్ టైమ్ ఫర్ యూ అండ్ మీ. చాలా లిమిటెడ్ పీసెస్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఇస్ అ యూనిక్ పీస్. మీరు అసలు ఎక్కడ బయట చూడరు అనమాట, ఇంత యూనిక్ పీసెస్ అండ్ యూనిక్ కలర్స్ కూడా. సో ఉన్న సైజెస్ చాలా తక్కువ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సింగిల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు అయితే ఫాస్ట్గా ఒకసారి నాకు మెసేజ్ చేసాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ ద కలెక్షన్ అండి. నేను ఇవే డ్రెస్సెస్ అయితే నేను ఆల్రెడీ వేసుకొని షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను ప్రీవియస్గా. ఒకసారి మీకు డౌట్ ఉంటే అవి చూడండి. లేదు మేము డైరెక్ట్గా చూస్తాము అన్నా కూడా ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం. వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంది. Hope you like the collection andi. Thank you so much for watching, and if you like the collection, please like the video and subscribe for the channel, and please share with your family and friends. Thank you so much andi.